ఎప్పుడైతే బలి అహంకారాన్ని బలి ఇచ్చాడో అతనికి మోక్షం లభించింది. బలి మహారాజు జీవుడికి ప్రతీక. బలి భూమిని స్వర్గాన్ని పాలించాడు అంటే జీవుడు కర్మేంద్రియాలను జ్ఞానేంద్రియాలను తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. అప్పుడేమవుతుంది? గురువు అతని దృష్టిని బాహ్య విషయాల నుండి మరల్చి భగవంతుని వైపుగా నడిపిస్తాడు. వామనుడు గురువుకి ప్రతీక. సుతల లోకంలోకి పంపడం అంటే మనసుని అంతర్ముఖం చేయమని సూచిస్తున్నాడు. తలనివ్వడం అంటే అహంకారాన్ని పూర్తిగా వదిలిపెట్టడం. అహంకారం పక్కకు తొలగినప్పుడే మన హృదయ సింహాసనంలో భగవంతుడు చిరప్రతిష్ఠితుడవుతాడు. కనుక ఈ కథ మనకు నేర్పే పాఠం, జీవితమంతా మనం భగవంతుడికిచ్చే అర్పణ లేదా బలి కావాలి. అదే భగవంతుడు మన నుండి ఆశించేది.